యుద్ధం అంటే బాంబులు తుపాకులు సైన్యం అనుకుంటాం, కానీ అమెరికా యుద్ధం అలా మొదలవదు. అమెరికా బుల్లెట్ పేల్చడానికి ముందు ఆపోజిట్ కంట్రీ బుల్లెట్ కూడా పేల్చడానికి వీల్లేకుండా చేస్తుంది. ఈ స్ట్రాటజీని అమెరికా చాలా దేశాల మీద ఉపయోగించింది. ఈసారి వెనిజులా మీద. వెనిజులా చుట్టూ అమెరికా ఎలా వలవేసింది? వెనిజులా మ్యాప్ ఓపెన్ చేస్తే అసలు గేమ్ అర్థమవుతుంది. వెనిజులాకు నార్త్ సైడ్ కెరబియన్ సీ ఉంది. ఇది కేవలం సముద్రం కాదు, ఇది యుఎస్ నేవీ ఆధిపత్యంలో ఉన్న ప్రాంతం. అంటే అమెరికా నేవీ ఎప్పుడైనా వెనిజులా దగ్గర రావచ్చు. ఇప్పుడు పక్క దేశాలు కొలంబియా, పనామా. ఇవి కేవలం పొరుగు దేశాలు కాదు, ఇవి అమెరికా మాట వినే దేశాలు. ఇంకా ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది, గ్యూటనామో బే. ఇది అమెరికా చెందిన మిలిటరీ బేస్. ఇక్కడ నుంచి వెనిజులా పైన ఎప్పుడైనా ఒత్తిడి పెట్టగలదు. అంటే యుద్ధం మొదలయ్యేలోపే వెనిజులా చుట్టూ అమెరికా అన్ని వైపుల నుంచి రెడీగా ఉంది. సిఐఏ, డెల్టా ఫోర్స్, స్పెషల్ ఫోర్సెస్. వీళ్ళ పని యుద్ధం కాదు, యుద్ధానికి ముందు వాతావరణం సృష్టించడం. పొలిటికల్ లీడర్స్ ఎవరు? సైన్యం ఎవరి మాట వింటుంది? ఎవరి కోసం నిలబడుతుంది? పబ్లిక్ యాంగర్ లెవెల్ అంతా క్యాలిక్యులేట్ చేస్తారు. ఆపోజిషన్ లీడర్స్ని కొనేస్తారు. ఆర్మీలో డివిజన్స్ క్రియేట్ చేస్తారు. సైబర్ అటాక్స్, కమ్యూనికేషన్ డిస్ట్రప్షన్స్. అంటే యుద్ధం స్టార్ట్ అయ్యేసరికి దేశం లోపలే మినీ యుద్ధం క్రియేట్ చేస్తారు. ప్రజెంట్ మధురని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఎక్స్లో పబ్లిక్ సెలబ్రేట్ చేసుకుంటున్న పోస్ట్స్ అన్ని వీళ్ళ క్రియేట్ చేసిన పండగమే. అసలైన డేంజరస్ స్టేజ్ ఏమిటంటే ఐసోలేషన్. ఇక్కడే అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. ముందు శాంక్షన్స్ వేస్తుంది, తర్వాత ఎకనామీ మీద ఒత్తిడి పెడుతుంది, తర్వాత ఇతర దేశాలతో సంబంధం కట్ చేస్తుంది, తర్వాత మీడియా కథలు మొదలు పెడుతుంది. రోజు న్యూస్లో ఒక్కటే, ఎకనామిక్ కొలాప్స్, గవర్నమెంట్ ఫెయిల్యూర్, పీపుల్ సఫరింగ్. దీని ప్రభావం తుపాకీ కంటే ఎక్కువ. ప్రజలకు నెమ్మదిగా ఎలా అనిపిస్తుంది, మన కష్టాలకు మన ప్రభుత్వే కారణమని. ఇక్కడే దేశం లోపల నుంచే బలహీనపడుతుంది. మన ఇండియాలో కూడా ఇలాగే ట్రై చేశారు. 2020లో జరిగిన ఫార్మర్ ప్రొటెస్ట్, యాంటీ సిఐఏ అండ్ ఎన్ఆర్సీ ప్రొటెస్ట్. కానీ మన గవర్నమెంట్ దాన్ని కౌంటర్ చేసింది. ఇప్పుడు అసలు ప్రశ్న, అమెరికా ఎందుకు వెనిజులా పైన అటాక్ చేసింది? సమాధానం చాలా సింపుల్, సంపద. వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అంతేకాదు ఒరినకో బెల్ట్లో చాలా విలువైన ఆయిల్, గోల్డ్, ఐరన్ ఓర్, రేర్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కేవలం డబ్బు కాదు, ఇవి రేపటి ప్రపంచాన్ని నడిపించే శక్తి. అసలు సమస్య ఎక్కడ వచ్చింది? చావేజ్ అండ్ మదురో వీళ్ళు చేసిన పని ఏమిటంటే ఆయిల్, మినరల్స్ అని గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టారు. అమెరికా కంపెనీస్కి ఎంట్రీ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పింది ఒకటే, ఇది మాదే సంపద. అమెరికా లాజిక్ మాత్రం చాలా సింపుల్, రిసోర్సెస్ ఉంటే వాటిపై మా కంట్రోల్ ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ కొలప్ చేస్తుంది. ఇదే ఆట మన దగ్గర కూడా అమెరికా ఆడింది. ఒకప్పుడు రష్యా అమెరికాతో పోటీగా ఎదిగింది. ఇప్పుడు చూడండి రష్యా పరిస్థితి ఎలా ఉందో. అమెరికా ఎలా రష్యాని ముక్కలు చేసింది, ఎలా ఆర్థికంగా బలహీనపరిచింది అనేది ఒక వీడియో చేస్తాను, కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందే చెప్పాను, అమెరికా బుల్లెట్ పేర్చడానికి ముందే ఆ దేశాన్ని చుట్టుముట్టేస్తుందని. ఇప్పుడు చైనా, ఇండియాతో అమెరికాకి పెద్ద సమస్యలు ఏమీ లేవు. కానీ దేశాలు ఫ్రీగా ఉంటే స్పీడ్గా డెవలప్ అయిపోయి ఫ్యూచర్లో తనకి పోటీ వస్తుందని ముందుగానే ప్రిపేర్ అవుతుంది. అందులో ఒకటి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఎందుకు ఇంపార్టెంట్? బంగ్లాదేశ్ చిన్న దేశం, కానీ దాని లొకేషన్ చాలా కీలకం. బే ఆఫ్ బెంగాల్లో ఇండియా నార్త్ ఈస్ట్ దగ్గర చైనా రూట్స్ మధ్యలో ఉంది. అందుకే అమెరికా బంగ్లాదేశ్లో మిలిటరీ యాక్సెస్ కోసం ప్రయత్నించింది. కానీ అప్పుడే లీడర్ షేక్ హసీనా యుఎస్కి బేస్ పెట్టేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత మీడియా ప్రెజర్, డెమోక్రసీ నెరేటివ్, నిరసనలు ఎక్కువయ్యాయి. చివరికి షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇండియా ఈ గేమ్ని బాగా అర్థం చేసుకుంది. అందుకే యుఎస్ఏకి, చైనాకి, రష్యాకి పూర్తిగా దగ్గర కాదు. బ్యాలెన్స్ పాలసీ. ఇది బలహీనత కాదు, ఇది బతకడానికి తీసుకున్న తెలివైన నిర్ణయం. ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న ఇదే, చైనా, రష్యా ఇవి గ్లోబల్ పవర్స్ కదా, మరి వెనిజులాను ఎందుకు కాపాడలేకపోయాయి? బయటికి చూస్తే ఇద్దరు పెద్ద పవర్స్ లాగానే కనిపిస్తారు, కానీ రియాలిటీ చాలా వేరు. వెనిజులా ఉన్నది అమెరికా బ్యాక్ యార్డ్లో. లాటిన్ అమెరికా అంటే అమెరికాకు చాలా సెన్సిటివ్ రీజియన్. ఇక్కడ అమెరికా ఒక పాత్రలు ఫాలో అవుతుంది. ఇది మా ప్రాంతం అంటే ఇక్కడ రష్యా, చైనా ఓపెన్గా రాలేవు. అందుకే చైనా, రష్యా మాటల వరకు పరిమితం అయ్యాయి, యాక్షన్కి రాలేదు. రష్యా ఇప్పటికే యుక్రెయిన్తో యుద్ధం, సిరియాలో మిలిటరీ ప్రెజెన్స్, ఇరాన్తో స్ట్రాటజిక్ గేమ్స్. చైనాకి కూడా తైవాన్తో ఇష్యూ, ఇండియా బార్డర్లో టెన్షన్స్, జపాన్ అండ్ యుఎస్ ప్రెజర్. అందుకే ఇద్దరు ఏం చేయలేకపోయారు. చైనా, రష్యా వెనిజులా పక్కన ఉన్నాయి, కానీ ముందు నిలబడలేకపోయాయి. ఎందుకంటే యుద్ధం వాళ్ళ టెరిటరీలో కాదు, అమెరికా బ్యాక్ యార్డ్లో. ఒక దేశ ప్రెసిడెంట్ని ఇంకో దేశం అరెస్ట్ చేయడం అంటే సోవర్నిటీకి విలువ లేకపోవడం. ఇది చాలా పెద్ద విషయం, కానీ ప్రపంచం నోరు మెదపడం లేదు. ఎందుకు? భయం. మాట్లాడితే నెక్స్ట్ మనమే. ఆర్థిక ఒత్తిడి, డాలర్ డిపెండెన్సీ,
ఒకే దేశం నియమాలు రాస్తే న్యాయం కూడా అదే నిర్ణయిస్తే అది ప్రపంచానికి ప్రమాదం. నిన్న ఆఫ్ఘనిస్తాన్, ఈరోజు వెనుజులా, రేపు ఇంకో దేశం. అమెరికా ఎంత పవర్ఫుల్? ముందు ఒక చిన్న ఉదాహరణతో చెబుతా. మన ఊర్లో కానీ మన రాజకీయాల్లో కానీ ఒక్కరికే పూర్తిగా అధికారం ఉంటే ఏం జరుగుతుంది? కావాల్సిన వాళ్ళకి జాబ్స్, కాంట్రాక్ట్స్, పోలీస్ కేసెస్ ఆపడం, కావాల్సిన వాళ్ళను పైకి తీయడం అన్నీ ఒక చేతిలో ఉంటాయి. ఇప్పుడు ఇదే లాజిక్ని ఒక దేశానికి అప్లై చేస్తే అదే అమెరికా. అమెరికా ఒక రంగంలో కాదు, 5 రంగాల్లో ఒకేసారి ఆధిపత్యం చేస్తుంది. న్యాచురల్ రిసోర్సెస్, డాలర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మిలిటరీ అండ్ న్యూక్లియర్ పవర్, కల్చర్ అండ్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. ఫస్ట్ కల్చర్ అండ్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చూద్దాం. హాలీవుడ్, నెట్ఫ్లిక్స్, గ్లోబల్ న్యూస్ ఛానల్స్, వాట్సాప్, ఫేస్బుక్ ఏ దేశానైనా విలన్గా చూపించగలదు, హీరోగా చూపించగలదు. యుద్ధం మొదలై ముందే కథ మొదలవుతుంది. ప్రజలు నమ్మితే యుద్ధం కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లో మన ఇండియా పైన జరుగుతున్న కుట్ర అదే. ఈ వెబ్ సిరీస్లో మిగతా దేశాల్లో ఇండియన్ తక్కువ చూపించడం, హిస్టరీ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం చేస్తుంది. సెకండ్ వన్ న్యాచురల్ రిసోర్సెస్. అమెరికా దగ్గర అన్ని వనరులు లేకపోయినా ప్రపంచంలోని వనరుపై కంట్రోల్ ఉంది. ఆయిల్ ఎవరి చేతిలో ఉండాలి, మినరల్స్ ఎవరికి వెళ్ళాలి, ఎవరు అమ్మాలి, ఎవరు కొనాలి, ఇది డైరెక్ట్గా కాకపోయినా శాంక్షన్స్, ప్రెజర్, రిజమ్ చేంజ్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. థర్డ్ వన్ డాలర్. ఇది అమెరికా పవర్లో అతి ముఖ్యమైనది. ప్రపంచ ట్రేడ్లో ఆయిల్ కొనాలంటే డాలర్, ట్రేడ్ చేయాలంటే డాలర్, లోన్స్ కావాలంటే డాలర్. అంటే అమెరికా మాట వినకపోతే నీ ఎకనామీకి సమస్య. ఇది తుపాకీ కాదు, కానీ తుపాకీ కంటే డేంజర్. ఫోర్త్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సిలికాన్ వ్యాలీ, స్పేస్ టెక్నాలజీ, ఏఐ, డిఫెన్స్ రీసెర్చ్. ప్రపంచ టెక్నాలజీకి డైరెక్షన్ ఇచ్చేది అమెరికానే. టెక్నాలజీ మీద ఆధిపత్యం అంటే ఫ్యూచర్ మీద ఆధిపత్యం. ఫిఫ్త్ వన్ మిలిటరీ అండ్ న్యూక్లియర్ పవర్. ఇది అందరికీ తెలిసిన పవర్. 700 పైగా మిలిటరీ బేసెస్, 13 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, నియర్లీ $1 ట్రిలియన్ డిఫెన్స్ బడ్జెట్. అసలు సమస్య ఇక్కడే. అమెరికా ఒకేసారి 5 రంగాల్లో ఆధిపత్యం చూపిస్తుంది. ఇది ఒకే దేశానికి చాలా ఎక్కువ పవర్. పవర్ బ్యాండ్స్ లేకపోతే అబ్యూస్ తప్పదు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది మనకెందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే కాశ్మీర్, ట్రేడ్, మినరల్స్, ఫారెన్ పాలసీ ఇవన్నీ కూడా ప్రజల టూల్స్ అవుతాయి. సమస్య అమెరికా ప్రజలు కాదు, సమస్య అమెరికా స్టేట్ వెనకాల ఉన్న కార్పొరేట్ కంట్రోల్. ప్రపంచం ఇప్పుడు మాట్లాడకపోతే ఇది మొదటి దాడి మాత్రమే. మల్టీపోలర్ ప్రపంచం లేకపోతే ప్రతి దేశం వెనుజులానే.